హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ సమ్మర్ హాలిడేస్లో మేమైతే వైజాగ్ అయితే వెళ్ళామండి. ఫస్ట్ టైం అనమాట వైజాగ్ వెళ్ళడం, అలాగే బీచ్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అండి. సో బీచ్కి వెళ్ళడం అనేసి వైజాగ్ అయితే వెళ్ళాము. ఇక్కడ మా వదినాళ్ళు మేము కలిసి వైజాగ్ అయితే వెళ్ళామండి. మేము దేవరపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం 10కి స్టార్ట్ అయ్యామండి. 10కి స్టార్ట్ అయితే మేము వైజాగ్ వెళ్ళేటప్పటికి, వైజాగ్కి చేరుకునేటప్పటికి 3 o'clock అయిందండి. 3 వైజాగ్ అయితే చేరుకున్నాము. ఇలాగ వైజాగ్ వెళ్ళిన వెంటనే ఫస్ట్ కైలాసగిరి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇలాగే కైలాసగిరి దగ్గరికి వెళ్ళి ఇదంతా చూసేసి, అలాగే ఇక్కడే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది కదండి మనకి, అదైతే ఎక్కుదాం అనుకున్నాం కానీ అక్కడ క్రౌడ్ వచ్చేసి చాలా ఎక్కువే ఉందండి. సో ఇక్కడ నుంచి చూసారా మనకి బీచ్ వ్యూ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. సో ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కితే మనకి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 500 అంట. నాకు ఎందుకో టికెట్ ప్రైస్ అంత రీజనబుల్ అయితే అనిపించలేదండి. 500 అంటే చాలా ఎక్కువనే అనిపించింది, వర్త్ అయితే కాదండి. పైగా మనకి వీకెండ్ కావడంతో అక్కడ క్రౌడ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇలాగ ఫ్యామిలీ అంతటితోటి చక్కగా ఎంజాయ్ చేస్తామండి హ్యాపీగా. సో ఈ హాలిడేస్లో ద బెస్ట్ ట్రిప్ అనమాట ఇది. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కావడంతో వాళ్ళని ఇంకా ఎటు తీసుకెళ్ళలేదండి. సో ఇంకా ఇలాగ వైజాగ్ అయితే తీసుకొచ్చేసాము. ఇంకా ఇలాగ కైలాసగిరి దగ్గరే మొత్తం ఈవినింగ్ వరకు ఇలా తిరిగేసామండి. ఇదంతా చూసేసాము చక్కగా. చాలా నచ్చింది నాకైతే. సో ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా 6-7 వరకు ఇక్కడే ఉన్నామండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ రూమ్స్ దగ్గరికి వెళ్ళేసి రూమ్స్ తీసుకుని ఇంకా రూమ్లో స్టే చేసేసి నైట్ అంతా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో క్రౌడ్ చూసారా ఎంత ఉందో. క్రౌడ్ అయితే చాలా ఉందండి. ఇంకా వెయిట్ చేయలేక మేమైతే ఇంకా అక్కడి నుంచి బ్యాక్ అయితే వెళ్ళిపోయి రూమ్స్ అయితే తీసుకుని ఇంకా రూమ్స్లో స్టే చేసేసామండి నైట్ అంతా. సో నైట్ అంతా రూమ్స్లో స్టే చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అలా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఆ వీడియోస్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అలా రూమ్స్ తీసుకుని రూమ్లో స్టే చేసిన తర్వాత మార్నింగ్ ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అవి చేసేసి ఇలాగా 9-10 ఆ టైంకి అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఈ బీచ్ దగ్గర ఇంకా డే అంతా సరిపోయిందనమాట మాకు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇలా బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళిపోతారనేది నాకైతే చాలా భయం వేసింది. ఇంకా ఇలాగ వదినాళ్ళు మేము చాలా హ్యాపీగా అయితే ఇక్కడ బీచ్ దగ్గర ఎంజాయ్ చేసామండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ ట్రిప్ చాలా నచ్చిందండి. ఇలాగ పిల్లలతోటి సరదాగా హ్యాపీగా గడిపేసి ఇంకా బ్యాక్ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి వైజాగ్లో చూడాల్సినవి. కంపల్సరీ నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేసినప్పుడు మిగతా ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తాను, అవన్నీ కూడా వెళ్తానండి కంపల్సరీ. సో మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్, అలాగే ఫుడ్ వీడియోస్, అలాగే బ్లాగ్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.